హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాటా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ గత సంవత్సర కాలంగా చూసినట్లయితే టాటా నెక్సాన్ దీని కాంపిటీటర్స్ అన్నిటిని కూడా వెనకనెట్టేసి సేల్స్లో టాప్ పొజిషన్కి చేరుకుంది. మరి ఈ టాటా నెక్సాన్ సేల్స్లో టాప్ పొజిషన్కి చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే తోపు కావడానికి గల టాప్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ విషయం చూసినట్లయితే సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకో. స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివ్. ఫ్రెండ్స్, టాటా నెక్సాన్ గురించి మనం చెప్పుకునేటప్పుడు బిల్ట్ క్వాలిటీ గురించి చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా అవివేకం అవుతుంది. ఎందుకంటే ఒక ఇండియన్ కార్ గ్లోబల్ ఎన్సీఏపీలో 5 స్టార్ రేటింగ్ సాధించడం అనేది టాటా నెక్సాన్తోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. టాటా నెక్సాన్ అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్, చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ సాధించినటువంటి ఫస్ట్ ఇండియన్ కార్గా హిస్టరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓన్లీ బిల్ట్ క్వాలిటీ మాత్రమే కాదు, దీని యొక్క బేస్ వేరియంట్ నుంచి కూడా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్య అయితే మిగతా కార్ కంపెనీస్ కూడా వాటి యొక్క బేస్ వేరియంట్ నుంచి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ టాటా నెక్సాన్ ఎప్పటి నుంచో ఇది లాంచ్ అయిన దగ్గర నుంచే దీని బేస్ వేరియంట్ నుంచి కూడా 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అని, ఏబిఎస్, సిబిడి, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఇలా బేస్ వేరియంట్ నుంచే ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది టాప్ పొజిషన్కి చేరుకోవడానికి ఫస్ట్ రీజన్ ఖచ్చితంగా బిల్ట్ క్వాలిటీ అని మనం తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవైలబిలిటీ. వాస్తవంగా మన ఇండియాలో టాటా నెక్సాన్లో అవైలబుల్గా ఉన్న వేరియంట్స్ ఏ కార్లో లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే టాటా నెక్సాన్ అనేది మనకు పెట్రోల్లో, డీజిల్లో, మాన్యువల్లో, ఆటోమేటిక్లో, అలాగే కజిరంగా ఎడిషన్లో, డార్క్ ఎడిషన్లో, అదేవిధంగా ఈవీలో, ఈవీ మ్యాక్స్లో ఇలా దగ్గర 70 వేరియంట్స్ వరకు అవైలబుల్గా ఉండటం వల్ల ఒక కస్టమర్ తన రిక్వైర్మెంట్స్ ప్రకారం అతనికి ఉన్నటువంటి ఎకనామికల్ స్టేటస్ ప్రకారం ఏ రేంజ్లో కార్ తీసుకోవాలన్నా కూడా టాటా నెక్సాన్లో ఒక వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ కార్ అవైలబిలిటీ కూడా దీని తోపు కావడానికి టాప్ రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాటా నెక్సాన్ యొక్క ఫీచర్స్. ఎస్, టాటా నెక్సాన్ యొక్క బేస్ వేరియంట్ నుంచే మనకు ఫ్రంట్లో ప్రొజెక్టర్, హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అలాగే దీని సెకండ్ బేస్ వేరియంట్ నుంచే హార్మన్ కంపెనీ ది బెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ అనేది సెకండ్ బేస్ వేరియంట్ ఎక్స్ఎం వేరియంట్ నుంచే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 10 lakh బడ్జెట్లో అంటే 10 lakh లోపు బడ్జెట్లో సన్ రూఫ్ కూడా కావాలనుకునేటువంటి కస్టమర్స్కి ఎక్స్ఎంఎస్ అనేటువంటి వేరియంట్ రూపంలో 9,50,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో ఎక్స్ఎంఎస్ వేరియంట్ సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ కావాలనుకున్న వారికి 9,55,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో ఎక్స్ఎంఏ అనేటువంటి వేరియంట్ అనేది టాటా నెక్సాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా దీంట్లో ఎక్స్ప్రెస్ కూల్ అని, రియర్ ఏసీ వెంట్స్ అని, క్రూజ్ కంట్రోల్ అని, లెదర్ అపాసిటీ సీట్స్ అని ఇలా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అయితే మనకు టాటా నెక్సాన్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్పేస్ అని చెప్పుకోవచ్చు. మనం ఫ్రంట్ క్యాబిన్ చూసినట్లయితే, ఎస్పెషల్లీ డ్రైవర్ సీట్లో కూర్చున్నట్లయితే డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ థై సపోర్ట్ కానివ్వండి, సైడ్ సపోర్ట్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ జర్నీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే 6 feet కన్నా కూడా హైట్ ఎక్కువ ఉన్న వారికి కూడా ఎలాంటి నీ ప్రాబ్లం కానివ్వండి, అలాగే లెగ్ రూమ్ ప్రాబ్లం కానివ్వండి దీంట్లో అయితే ఉండదు. అలాగే ఇది హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు నీ రూమ్ ప్రాబ్లం కానివ్వండి, లెగ్ రూమ్ ప్రాబ్లం కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థై సపోర్ట్ మాత్రం టాటా కార్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే మిడిల్ ప్యాసింజర్కి మనకు ఇక్కడ చిన్న కటింగ్ రావటం, అలాగే మిడిల్లో హంప్ ఎక్కువగా రావటం వల్ల మిడిల్ ప్యాసింజర్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు రియర్లో 2 members మాత్రమే ఉన్నప్పుడు ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల లాంగ్ జర్నీలో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 350 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. పార్సెల్ ట్రే వస్తుంది. అలాగే బూట్లో మనకు లోడింగ్ లిప్ కూడా ఎక్కువగా ఉండదు. మనం లగేజ్ని ఈజీగా లోపల పెట్టి ఈజీగా మనం బయటికి తీయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ లగేజ్ని క్యారీ చేయడానికి మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీని సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు టాటా నెక్సాన్ టాప్ 25 బెస్ట్ సెల్లింగ్ కార్స్లో ఖచ్చితంగా ఉండేది. తర్వాత ఒక సంవత్సరంన్నరగా
టాప్ 15th పొజిషన్కి వచ్చింది. ఒక సంవత్సర కాలంగా టాప్ 10 పొజిషన్లో ఖచ్చితంగా టాటా నెక్సాన్ అనేది ఉంటూనే ఉంది. అంటే ప్రతి నెల చూసినట్లయితే ఇంతకుముందు అయితే గతంలో 5,000 నుంచి 6,000 వరకు యూనిట్స్ అయితే సేల్ అవుతూ ఉండేది. కానీ ఒక సంవత్సర కాలంగా చూసినట్లయితే దగ్గర దగ్గర మనకు 13,000, 14,000, 15,000, రీసెంట్గా మనం ఏప్రిల్లో చూసినట్లయితే 15,000 యూనిట్స్ టాటా నెక్సాన్ అనేది సేల్ అయ్యి టాప్ 4th పొజిషన్లో అయితే ఉండటం జరిగింది. కాబట్టి ఒక కార్ అనేది ఎక్కువగా సేల్ అవుతూ ఉంటే ఆ కార్లో ఏదో మంచి ఉంది, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మిగతా కస్టమర్స్కి కూడా కలిగి దీని సేల్స్లో దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీని సేల్స్ కూడా ఇది టాప్ పొజిషన్కి చేరుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మన ఇండియన్ రోడ్ కండిషన్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాంటి గుంతల దగ్గర అయినా, గతుకుల దగ్గర అయినా, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ కార్ని అయితే డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక సస్పెన్షన్ విషయం చూసినట్లయితే సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. వెల్ ట్యూన్డ్ సస్పెన్షన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. గతుకుల దగ్గర, గుంతల దగ్గర మనకు కార్ ఎక్కువగా అదరేస్తున్నట్లుగా మనం ఫీల్ అవ్వం. అది ఫ్రంట్ ప్యాసింజర్స్ కానివ్వండి, రియర్ ప్యాసింజర్స్ కానివ్వండి ఎలాంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చూసినట్లయితే దీంట్లో స్టీరింగ్ అనేది ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడ కూడా కొంచెం ప్లే కూడా దీంట్లో మనకు కనిపించదు. అలాగే దీని యొక్క లోయర్ స్పీడ్లో లైట్గాను, హయ్యర్ స్పీడ్లో కొంచెం టైట్గా ఉండటం వల్ల మనం హయ్యర్ స్పీడ్ వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రైడ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, మనం డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం హైట్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఒక ఎస్యూవీ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మనం ఖచ్చితంగా హైట్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. బానెట్ కూడా మనకు విజిబుల్గా ఉంటుంది. అలాగే మనం హయ్యర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎందుకంటే కార్ అనేది చాలా స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది, రోడ్డుకి అతుక్కొని స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. కానీ టర్నింగ్స్ దగ్గర ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉండటం వల్ల హయ్యర్ స్పీడ్లో మనం టర్న్స్ తీసుకున్నప్పుడు ఏ లిటిల్ బిట్ మనకు కొంచెం బాడీ రోల్ అయితే దీంట్లో అబ్జర్వ్ చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టాటా నెక్సాన్ టాప్ పొజిషన్కి చేరుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ దీని యొక్క ఇంజన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది పెట్రోల్ అండ్ డీజిల్లో అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే దీని యొక్క పెట్రోల్ ఇంజన్ ప్రత్యేకత ఏంటంటే దీని కాంపిటీటర్స్ అయినటువంటి హ్యుండై వెన్యూ కానివ్వండి, అలాగే కియా సోనెట్ కానివ్వండి, రీసెంట్గా వచ్చినటువంటి మారుతి సుజుకి ఫ్రాంక్స్ కానివ్వండి, వాటిలో ఓన్లీ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం వల్ల వాటితో పోలిస్తే దీని యొక్క పవర్ అండ్ టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం పంచీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వాటిలో కూడా 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. వాటిలో 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లో ఎంతైతే పవర్ అండ్ టార్క్ ఉంటుందో దీని యొక్క 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లో కూడా అంతే పవర్ అండ్ టార్క్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మెయిన్గా ఒక డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే వాటి యొక్క 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్స్ మనం కొనేటప్పటికీ వాటి యొక్క ప్రైస్ అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది దగ్గర దగ్గర 10.5 లక్షల నుంచి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్స్ కావాలంటే వాటిలో. కానీ దీంట్లో టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనేది మనకు బేస్ వేరియంట్ ఎక్సీ వేరియంట్ నుంచే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనేది దగ్గర దగ్గర 7,38,000, 7,40,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ రేంజ్ నుంచే మనకు టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు పంచీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బేస్ వేరియంట్ నుంచే మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క పెట్రోల్ ఇంజిన్ అనేది వాటితో పోలిస్తే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో పోలిస్తే ఖచ్చితంగా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక దీని యొక్క డీజిల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేసేటువంటి కాంపాక్ట్ ఎస్యూవీ ఏదైనా ఉందంటే ఇది టాటా నెక్సాన్ యొక్క డీజిల్ ఇంజిన్. దాని యొక్క కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంది. మీరు మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా నెక్సాన్ తీసుకోవాలంటే పెట్రోల్ కంటే కూడా డీజిల్ అయితే తీసుకోండి, ఖచ్చితంగా 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఇప్పుడు ప్రజెంట్గా మనం డ్రైవ్ చేస్తున్నది పెట్రోల్ ఇంజిన్ అయితే డ్రైవ్ చేస్తున్నాం. దీని యొక్క ARAI సర్టిఫై చేసిన మైలేజ్ 17.33 kmpl అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా క్లస్టర్లో చూసినట్లయితే 15.1 kmpl మైలేజ్ అయితే దీంట్లో మనకు చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా యావరేజ్గా 15.1 kmpl మైలేజ్ పెట్రోల్ ఇంజిన్ క్లెయిమ్ చేయడం అనేది మంచి విషయం చెప్పుకోవాలి. డీజిల్ ఇంజిన్ చూసినట్లయితే డీజిల్ ఇంజిన్ అనేది 22
23 kmpl వరకు కూడా డీజిల్ ఇంజిన్ అనేది యావరేజ్గా క్లైమ్ చేస్తూ ఉంటుంది. అదేలా హైవేలో కనుక మనం డ్రైవ్ చేసినట్లయితే దగ్గర దగ్గర 25 అబోవ్ మనకు మైలేజ్ అయితే డీజిల్ ఇంజిన్ అయితే క్లైమ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అందుకనే దీని యొక్క ఇంజిన్స్ కూడా ఇది టాప్ పొజిషన్కి చేరుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్ అవుతాయని తప్పకుండా మనం చెప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్ దీని టర్బో చార్జ్డ్ ఇంజిన్ యొక్క అసలు మజా పొందాలి అంటే మనం దీన్ని ఎకానమీ మోడ్ కానీ సిటీ మోడ్ కానీ పెట్టుకోకుండా City drive mode active. స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకోవాలి. Sport drive mode activated. చూడండి స్పోర్ట్స్ మోడ్ లో పెట్టగానే ఆటోమేటిక్ గా మనకు ఫుల్ పవర్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. ఇంతకుముందు ఎక్సలేటర్ మనం ప్రెస్ చేసినప్పుడు ఉన్న పవర్ కి స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు మనం ఎక్సలేటర్ ప్రెస్ చేసినప్పుడు పవర్ కి క్లియర్ గా మనం డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫన్ టు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తే దీని యొక్క టర్బో చార్జర్ ఇంజిన్ యొక్క అసలు మజా పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ రీజన్ ఏంటంటే దీని టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎస్, దీని టాప్ వేరియంట్ కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో 27 ఫీచర్స్ తోటి ఐరా కార్ కనెక్టింగ్ టెక్నాలజీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐరా కనెక్టింగ్ కార్ టెక్నాలజీలో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది నేను రీసెంట్గా వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్గా ఐరా టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ జనరల్గా టాటా నెక్సాన్ తోపు కావడానికి గల టాప్ రీజన్స్. నేను చెప్పినటువంటి రీజన్స్తో మీరు ఏకీభవించినట్లయితే తప్పకుండా కామెంట్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.